సెలవుల అనంతరం స్కూల్స్ పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ ను పంపిణీ చేస్తున్నారు. స్టూడెంట్ కిట్ లో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, బుక్స్, టై, బెల్ట్, యూనిఫామ్ అందిస్తున్నారు. విద్యార్థులకు అందిస్తున్న స్టూడెంట్ కిట్ పై మా ప్రతినిధి లీలా మరింత సమాచారం అందిస్తారు. వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్కి అందరూ కూడా విద్యార్థులు రావడం అయితే జరిగింది. విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి స్టూడెంట్ కిట్స్ ఏవైతే ఉన్నాయో బుక్స్ అన్నిటినీ కూడా పంపిణీ అయితే ప్రారంభించేశారు. ఇప్పటికే స్కూల్ బ్యాగ్స్, బుక్స్, వాళ్ళకి యూనిఫాము, టై, బెల్ట్, షూస్తో సహా మొత్తం అన్నీ కూడా స్కూల్స్కి అయితే రావడం అయితే జరిగింది. వాటికి సంబంధించి పూర్తిగా కూడా విద్యార్థులకి సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది. అయితే మనతో మేడం ఉన్నారు. అయితే ఈ మేడం ఇక్కడ ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మేడం పరిధిలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అనేది మాట్లాడదాం. మేడం నమస్తేనండి. ఇప్పటి వరకు కూడా మీ పరిధిలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అసలు మీరు చేసేటటువంటి వర్క్ ఇక్కడ ఏంటి మేడం? నా పరిధిలో అంటే ఈస్ట్ మండలంలో 34 స్కూళ్ళు ఉన్నాయండి. విద్యార్థులకు టెక్స్ట్ పుస్తకాలు, నోటు పుస్తకాలు, అదేవిధంగా యూనిఫామ్ కూడా ఇస్తాము. షూస్, ప్రతి ఐటమ్ కూడా ప్రతి విద్యార్థికి అందేలాగా చూస్తాం. అయితే ఈ ఏడాది క్వాలిటీ కానీ, స్కూల్ బ్యాగ్స్ క్వాలిటీ కానీ, బుక్స్ క్వాలిటీ కానీ ఎలా ఉన్నాయి మేడం? క్వాలిటీ బాగున్నాయండి. ఈ క్వాలిటీ చెక్ చేసే పంపించారు. అయితే మరికొంతమంది కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఇక్కడికి వచ్చేటటువంటి స్కూల్లో అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ పడమట బాయ్స్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, విద్యార్థులకు ఎలాంటి బుక్స్ అవి ఏర్పాటు చేస్తున్నారు? అయితే ఈ యొక్క స్టూడెంట్ కిట్ అనే ఐటమ్స్ మాకు మే నెల నుంచి కూడా మాకు స్టాక్ పాయింట్కి రావడం జరుగుతుంది. మేము 13వ తారీఖు స్కూల్స్ రీఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయడం ప్రారంభించాము. హై స్కూల్స్కి వచ్చేసి బ్యాగ్లు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్, సాక్స్, యూనిఫామ్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రైమరీ స్కూల్స్కి టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్, షూస్, సాక్స్, యూనిఫామ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ప్రతి ఐటమ్ కూడా క్వాలిటీగా ఉంది. తర్వాత పిల్లలందరికీ చేరే విధంగా కూడా మేము స్కూల్ పాయింట్లకి చేరవేసేస్తాము. విజయవాడ అర్బన్ వచ్చేసి 4 మండలాలుగా ఉంటుందండి. ఇది విజయవాడ ఈస్ట్ వచ్చి ఓన్లీ కేబీసీ జెడ్పీ బాయ్స్ పటమట స్కూల్ ఒక్కటి స్టాక్ పాయింట్ అండి, ఇంకెక్కడ పెట్టలేదు. డిస్ట్రిబ్యూషన్ స్కూల్ పాయింట్లో 2 రోజుల్లో కంప్లీట్ చేసేస్తామండి. 2 రోజుల్లో కూడా అయిపోతుంది. డిస్ట్రిబ్యూషన్ స్మూత్గా జరుగుతుందండి. అయితే స్టూడెంట్స్ కిట్ అందుకున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. మీకు బుక్స్ క్వాలిటీ అవి ఎలా ఉన్నాయి? క్వాలిటీ మొత్తం బాగానే ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి. బుక్స్ క్వాలిటీ బాగుంది. యూనిఫామ్ అన్నీ బాగానే ఉన్నాయి. బ్యాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. సో అయితే చూడొచ్చు, విద్యార్థులకు అయితే మాత్రం ఇప్పటికే కూడా బుక్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ స్కూల్స్ విద్యార్థులకు సంబంధించినటువంటి బుక్స్ అన్నిటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకి అందించే విధంగా కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అలాగే స్కూల్ బ్యాగ్స్ కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. క్వాలిటీ ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్ను కూడా ఇప్పటికే అందించడానికి అధికారులు పూర్తిగా కూడా ఈ బ్యాగ్స్ని కూడా స్కూల్స్కి పంపించడం అయితే జరిగింది. అలాగే విద్యార్థులకి సంబంధించినటువంటి షూస్, సాక్స్, బెల్ట్, టై వీటికి సంబంధించినటువంటి పూర్తి స్టాక్ను కూడా పంపించారు. పేరెంట్స్ విద్యార్థుల తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరికీ కూడా వచ్చి విద్యార్థుల స్కూల్ బుక్స్ కూడా కలెక్ట్ చేసుకొని వెళ్ళమని కూడా ఇప్పటికే స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా వచ్చి ఎక్కడికక్కడ కూడా విద్యార్థులకి బుక్స్ అలాగే యూనిఫామ్ సెట్స్ కూడా ఇస్తున్నారు. యూనిఫామ్లు కూడా తీసుకువెళ్ళడం, అలాగే సో మేము చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అయితే విద్యార్థులు చెప్తున్నారు. అధికార యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకోకుండా పూర్తి స్థాయిలో విద్యార్థులకి కిట్లు పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టామని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.